నమస్తే. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మళ్ళీ కాంట్రవర్సీ రాజేశారు. టీడీపీలో చిచ్చు ఎగదోశారు. ఈ తిరువూరు తలైవా తీరు పార్టీ అధిష్టానానికి మొదటి నుంచి తలనొప్పిగా మారింది. అమరావతి ఉద్యమ నేత, దళిత మాస్ లీడర్ కదాని పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేస్తే పవర్లోకి వచ్చినప్పటి నుంచి ఈయన చుట్టూ అన్ని వివాదాలే. పాలనలో ఫుల్ బిజీగా ఉంటున్న సీఎం చంద్రబాబుకు పార్టీ నేత కొలికపూడి కొరకరాని కొయ్యగా మారారు అంటున్నారు. లేటెస్ట్గా 48 గంటల్లో రాజీనామా చేస్తాను అంటూ ఏకంగా హైకమాండ్కే అల్టిమేటం జారీ చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ నేత రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తాను అన్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తిరువూరులో రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా గిరిజన మహిళలు నిరసన చేపట్టారు. వారికి మద్దతుగా ఎమ్మెల్యే కొలికపూడి రంగంలోకి దిగి సొంత పార్టీ నేతపై చర్యలకు పట్టుబడుతున్నారు. ఇటీవల ఒక మహిళకు ఫోన్ చేసి లైంగికంగా వేధించినట్టు రమేష్ రెడ్డికి చెందిన ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. టీడీపీలో అలజడి రేపింది. రమేష్ రెడ్డికి వ్యతిరేకంగా బాధితురాలికి సపోర్టుగా గిరిజన మహిళలు ఆందోళన చేస్తున్నారు. వివాదం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెంతకు చేరింది. ఇప్పటికే రమేష్ రెడ్డి వైరల్ ఆడియో అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాను అని, 10 రోజులవుతున్నా ఇప్పటికీ నో రెస్పాన్స్ అంటూ కొలికపూడి పార్టీ పెద్దలపైనే పరోక్షంగా విమర్శలకు దిగడం కలకలం రేపుతోంది. ఇదే విషయమై మరింత సంచలన ఆరోపణలు సైతం చేశారు తిరువూరి ఎమ్మెల్యే. విజయవాడ ఎంపీ కార్యాలయంలో మాల్పూరి కిషోర్ అనే వ్యక్తికి రమేష్ రెడ్డి 4 ట్రాక్టర్లు, 50 లక్షల డబ్బులు ఇచ్చి పార్టీ పెద్దలు తనపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా లాబియింగ్ చేస్తున్నారు అని చెప్పారు. రమేష్ రెడ్డిపై వేటు వేయకుండా బాధితులకు న్యాయం చేయకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభము అని ప్రశ్నించారు కొలికపూడి. అందుకే రమేష్ రెడ్డిపై పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తాను అంటూ డెడ్ లైన్ విధించారు కొలికపూడి శ్రీనివాస్. ఎమ్మెల్యే అయ్యాక కొలికపూడిపై వచ్చినన్ని వివాదాలు మరే నేతపైన రాలేదు అనే చెప్పాలి. గతంలో ఈయనపైనే లైంగిక వేధింపుల ఆరోపణ కూడా వచ్చింది. వాట్సాప్ కాల్ చేసి తనను అసభ్య మాటలతో వేధించారు అంటూ టీడీపీకి చెందిన సర్పంచ్ తుమ్మలపూడి శ్రీనివాసరావు భార్య కవిత సూసైడ్ అటెంప్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఆ సమయంలో కొలికపూడి టీడీపీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారం క్రితం తనను సుపారీ గ్యాంగ్తో చంపాలి అని చూస్తున్నారు అంటూ స్థానిక జనసేన నేత మనబోలు శ్రీనివాసరావు సంచలన కామెంట్స్ చేశారు. ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు కంప్లైంట్ చేశారు. అంతకుముందు అక్రమ కేసులతో తనను వేధిస్తున్నారు అంటూ టీడీపీ కార్యకర్త డేవిడ్ పురుగుల మందు తాగిన సెల్ఫీ వీడియో వైరల్ అయింది. కొలికపూడి మాకు వద్దు అంటూ లోకల్ క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. తీరు మార్చుకోవాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఎమ్మెల్యే కొలికపూడికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అని కూడా అన్నారు. అయితే తాజాగా రమేష్ రెడ్డిపై యాక్షన్ తీసుకోకపోతే 48 గంటల్లో రిజైన్ చేస్తాను అంటూ హైకమాండ్కే అల్టిమేటం జారీ చేసి టీడీపీలో మరింత మంట రగిలించారు. మరి కొలికపూడిని పార్టీ ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.